ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏంటో తెలుసా? వేడి వేడిగా కారం దోస, ఇంకా కొంచెం దద్దోజనం. మిడిల్ క్లాస్ వాళ్ళం గదా! మా బ్రేక్‌ఫాస్ట్ ఇలానే ఉంటది. రాత్రి అన్నం మిగిలిపోయింది. అది వేస్ట్‌గా పడేయటం ఎందుకని జెప్పేసి ఇంట్లో పెరుగుంటే కలిపి పెట్టేసాను. ఎంతైనా అన్నం పరబ్రహ్మ స్వరూపం గదా! పడేయకూడదు. మీలో కూడా చాలా మందికి దద్దోజనం తినాలని ఉంటది. కానీ ఎలా చేసుకోవాలో తెలియక బాధపడుతున్నారు కదా! డోంట్ వరీ. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఆ విధంగా ప్రిపేర్ జేసేసుకోండి. దీని గురించి పక్కన పెడితే ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది దీని గురించనమాట. ఇది ఆనియన్స్ కట్ చేసుకునే కట్టరు. మా వారు రాత్రి తీసుకొచ్చారనమాట. ఇది ఎలా వర్క్ చేస్తదో చూద్దాం. మా ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తే మేము దాన్ని ఏలియన్ కంటే విచిత్రంగా చూస్తాము. ఇందులో 2 పచ్చిమిర్చి మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి, ఈ తాడుని కొంచెం గట్టిగా లాగామనుకోండి మంచిగా కట్ అయిపోతాయి. ఇంకొంచెం గట్టిగా లాగామంటే తాడు దిగిపోతది. ఇంతకీ తాడు లాగే వీరుడెవడో తెలుసా? ఇతగాడేనన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా కట్ అయిపోయినాయో. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఈ పెరుగన్నంలో కలిపేసుకోవాల. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపేసుకుందాం. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ పోపుని పెరుగన్నంలో వేసేసుకొని దీన్నిప్పుడు చక్కగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసామనుకోండి ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అయిపోయినట్లే. ఇంక మనం కష్టపడి చేసినప్పుడు తినాలి గదా! అందుకని చెప్పి కొంచెం దద్దోజనం, ఒక కారం దోస వేసుకొని తినేస్తున్నా. సరే గాని అడగటం మర్చిపోయాను. కొంచెం దద్దోజనం తింటారా? ఆ! మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దద్దోజనం మీరేం తింటారులెండి. సరే గాని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ప్లీజ్.